బా ఏంది నా సార్ ఇది చాలా సిక్కంగా ఉంది. నన్ను పాలు సుక్కలేసి చెప్తాను. అదే ఏంది ఇది పాలు ఎక్కువైపోయినాయి. కాస్త డికాస్ నేను చెప్తాను. అబ్బే ఇది నా సార్ అదిగో నేనే పక్కన పాలి చెప్తాను. ఇరా కొంటే అసలు పాలు ఎక్కువైపోయిన డికాసన్ ఎక్కువైన పాలు పోయించేసుకుంటున్నాడు. సింగిల్ టీకి డబ్బులు ఇచ్చి 10 టీలు తాగెత్తారే ఈ కొట్టెత్తేసి కట్లు కొట్టుకు బతకాలరా. వెళ్ళలే పెద్ద దొరబాబులో బలమి కూర్చుంటున్నాడు రే. బాబు మొగ చూడండి సీకేసిన తాటెక్కలా మొగ వేసుకుని బల్లమి కూర్చుంటాడు. ఎందుకంట ఏమే కరణం గారు బండి పట్నం అయిపోతుంది. అలా రెండో పిల్లకి నొప్పులుగాని వచ్చాయా? అదేం కాదు, మన ఊరి పశువుల డాక్టర్కి పెళ్ళంట. ఆయన్ని స్టేషన్లో దించడానికి వెళ్తుంది. మీరు పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నట్టు ఊళ్ళో అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజమా? ఆఫ్ కోర్స్ వాళ్ళన్నది నిజమే, అందుకే వెళ్తున్నాను. ఏమండి 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 అయితే మీరు నాతో చేసిన స్నేహం అంతా కాలక్షేపానికి. ఎండగా ఉంటే కాసేపు చెట్టు నీడని చేరమా, అంతే. దట్స్ ఆల్. మీకు నచ్చినట్టు నేను ప్రవర్తించలేదనేగా మీరు నన్ను ఇలా ఏడిపిస్తున్నారు. యో ఇన్నోసెంట్ క్రీచర్, నువ్వు ఏ విధంగా ప్రవర్తించినా ఇదే చేసి ఉండేవాడిని. నిజం చెప్పాలంటే నేను లైక్ చేసింది, సరదా పడ్డది నిన్ను కాదు, నీ 16 ఏళ్ల వయసుని. ఇట్స్ వెరీ బ్యాడ్. వెళ్ళేటప్పుడు బండి ఆపమనకూడదు, అపశకునం. ఏమండి, చిన్నప్పటి నుంచి నేను ఆశపడ్డది, కళ్ళు కన్నది టీచర్ అవ్వాలని. ఆ కళల్ని ఆశల్ని కూడా కాదనుకున్నాను. ఎందుకో తెలుసా? మీరు నన్ను పెళ్లి చేసుకుంటారని. పెళ్ళా? నీకు నాకునా? హౌ రెడిక్యులస్. ఎంత దురాశ. చదువుకున్న డాక్టర్ని నేను. ఆఫ్టర్ ఆల్ ఒక పల్లెటూరి చిల్లర కొట్టు దాని కూతుర్ని పెళ్లి చేసుకోవాలా? నేను లైక్ చేసింది, సరదా పడ్డది నిన్ను కాదు, నీ 16 ఏళ్ల వయస్సుని. ఆఫ్టర్ ఆల్ ఒక పల్లెటూరి చిల్లర కొట్టు దాని కూతుర్ని పెళ్లి చేసుకోవాలా? నేను లైక్ చేసింది నీ 16 ఏళ్ల వయస్సుని. మొదలష్టపుతాను. నా కళ్ళు కప్పి ఎన్నాళ్ళుగా ఆడుతున్నావే ఈ మాయదారి బాగోతు. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నందుకు నా కడుపు చెరువు చేసి ఈ సంసారాన్ని రచ్చగడుస్తావంటే నీకొక్క ఓడి ఓడి ముక్క నేను తెస్తేనే కానీ వేసుకునేదానివి కాదే. ఈ ఏడాది ఎంతటికి నువ్వే మొగుడు తెచ్చుకునేదాని అయ్యావంటే నీ ముఖాన మూతలు పెట్ట. అమ్మా చీ, నోర్మయ్యే పాపిచ్చిదా. నువ్వు చస్తే ఒక ఏడుపేడు చూరుకునేదాన్ని. ఇట్ట చెడిపోయి చిరుగట్టిన చీరల్లే కళ్ళు ఎదరకుండా ఉంటే నాకు రోజు ఏడుపే కదే. అమ్మా, నేనే చెడిపోలేదు. తాడి చెట్టు కింద చేరేది కళ్ళు తాగటానికేనే, నీళ్లు తాగటానికి కాదు.
ఆడితో చెడు తిరిగి చెడిపోలేదంటే నమ్మేసి అంత తెలివి తక్కువ దాన్ని కాదే. అమ్మా నేను చెడిపోలేదు, నా మాట నమ్ము. ఓసే చెప్పుకుని పాడు పని చేసేది మాత్రమే రంకులాడి కాదే, చెప్పకుండా పరాయి మగాడి గదిలోకి వెళ్ళొచ్చేది కూడా రంకులాడేనే. ఓసే సీతామ్మోరు నేను నమ్మలేదే, ఈ లోకం నిన్ను నీ మాటల్ని నమ్ముతుందంటే. అమ్మా ఏంటే నేను మా అయ్యకే పుట్టుంటే ఆ పాప పని చేయనమ్మా. మళ్ళీ కన్న తల్లివి నువ్వైనా నన్ను అర్థం చేసుకోమ్మా. నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ప్రాణం పోయినా సరే మానం పోగొట్టుకోదు. ఊరుకోమ్మా, ఊరుకో. నిన్ను నమ్ముతానే తల్లి, నమ్ముతానమ్మా. చూడు తల్లి, లోకులు కాకుళ్ళు అంటాడు, నింద సోకితే నిప్పులు పోస్తారు. వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా నిన్ను కై చేతిలో పెట్టేస్తానమ్మా, పెట్టేస్తాను. పోన్రా. బాబు మీ కాడ అగ్గిపెట్టుందా? తమరి ఊరికి కొత్త? అవును బాబు, కొత్తపల్లి నుంచి వస్తున్నాను. కొత్తపల్లిలో అగ్గిపెట్లు దొరకవా? ఎలా కొట్టాను దెబ్బ? అది కాదు బాబు, నా చెల్లెలు కొడుకు ఈ ఊళ్ళో సంబంధం చేసుకోవాలని వచ్చాం. మా వాళ్ళ వాళ్ళ ఇంటికాడ దింపి ఆ పిల్ల మంచి చెడ్డలు ఈ ఊళ్ళో పెద్దలు అడిగి తెలుసుకోవాలని ఇలా వచ్చా. మనం చాలా పెద్దోళ్ళం ఈ ఊళ్ళో. ఇంతకు ఆ పిల్ల ఎవరు ఏంటి? గంగమ్మ కూతురు మల్లి. మళ్ళా మరి చెప్పారు కదే, అగ్గి పెట్టి అడిగారు కదూ, నేను నిప్పంటిస్తాను. చూడండి, పిల్ల ఎలాంటిది అని మీరు నన్ను అడుగుతున్నారు. నేనేమంటానంటే పిల్ల బంగారు బొమ్మ, ఊళ్ళో కల్లా 4 అక్షరం ముక్కలు తెలిసిన మనిషి అని అంటాను. ఈడేమంటాడంటే ఆ మధ్యన ఊళ్ళోకి వచ్చిన డాక్టర్కి ఈ పిల్లకి సంబంధం కదా మరి చెప్పవే అని అంటాను. నేనేమంటానంటే ఊరి అప్పి ఇట్లాంటి విషయాలు మన్నోడితో చెప్పకూడదురా అని అంటాను. నువ్వు అడగచ్చురా, నిజం చెప్పకపోతే తప్పు కదా అని. దానికి నేనేమంటానంటే ఈ విషయాలన్నీ ముందే చెప్పి పెళ్లి మనం ఎందుకు చెడగొట్టాలా అంటాను. ఏదో వయస్సిమ్మిల్లో పాడు పని చేసింది అనుకో, ఈ విషయాలన్నీ పెళ్లికి ముందే చెబితే బుద్ధున్న గాడిదెవడైనా చేసుకుంటాడా? ఇప్పుడు దాని కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరు మీరే చెప్పండి. అందుకని ఇది అదవా బుద్ధుందిరా మనకెందుకు విషయాలు? మహాప్రభు, కొత్తపల్లి మహాప్రభు, మా ఊరి అమ్మాయిని ఖాయం చేసుకున్నారంటే మా ఊరి ప్రజలందరూ మీ ఊరి ప్రజలకు రుణపడి ఉంటారు మహాప్రభు. కొత్తపల్లికి ఎలా కొట్టాను దెబ్బ? చూడండి అంచారం మదిన, ఉన్న మాట చెబుతున్నా. నా బిడ్డని బంగారం లాగా పెంచుకున్నానని బంగారం పెట్టను అనుకునేవు. నాకున్నంతలో 4 జతల గాజులు 3 పేటల గొలుసు చేయిస్తా. గంగమ్మ, పిల్ల చందన బొమ్మలా ఉంది, మావాడిగా నచ్చింది. ఇకపోతే నగా నెట్రా పెట్టకపోయినా ఈ మనువు ఖాయం. చెల్లెమ్మా, అదేం కుదరదు. మన వాడికి పిల్లని చేసుకునే కంటే వాడిని నూతిలో గంటడం మంచిది. చూడు గంగమ్మ, పెళ్లికి పిల్ల కోసం వచ్చాం కానీ పిల్లకి తల్లి కాబోయే మనిషి కోసం కాదు. ఏమిటి ఏమిటయ్యా నువ్వనేది? నేనంటే కాదమ్మా, ఊరంతా కోడే కూస్తోంది. ఆ డాక్టర్ బాబుతో నీ కూతురు నడిపిన భాగవతం బజార్లో కథలుగా చెప్పుకుంటున్నారు. మా రాత బాగుంటు బట్టి ముందే తెలిసింది అసలు సంగతి. లేకే చెల్లెమ్మా. బాబు, నేను చెప్పేది కాస్త వినండి. దానికి ఏ పాపం తెలియదు. అది దేవుడికి ఇచ్చే హారత లాంటిది. దాన్ని పాపం పట్ల అనకండి. వెళ్ళి ఆ విషయం మీ ఊళ్ళో ఉన్న చెట్టుకు పుట్టకి చెప్పుకోమ్మా. రండి రా. విన్నావంటే తల్లి, విన్నావా? అందుకే అంటారే వర్షం ఎలిసిపోయిదా నీరు అట్టాగే ఉంటుందని. ఇదంతా మన కర్మమ్మా, కర్మ. ఇదిగో లచ్చమ్మప్ప, నీకు మంచి కబురు చెప్తాను. సీతమ్మప్ప, నువ్వు కూడా వినాలి. ఏంటి అంత మంచి మాట? ఎప్పుడు పెడపెళ్ళాడుతూ నోరేసుకుని ఊరిమే పడే గంగమ్మ ఇవాళ ఇంట్లో ఒక మూల కూర్చుని ఒకటే ఏడుపులు పెడబొప్పు. ఎందుకు? ఎందుకేమిటే పిచ్చిదాన.
ఆ కురముండ మళ్ళీ లేదు. నిన్న కాక మొన్న సమత్తాడిందా? ఆ పశువుల ఆటలతోటి ఆ ఇకలు ఆ పక్కపక్కలు అమ్మా! ఈ పిల్లని చేసుకోవడానికి వచ్చిన ఆ నాంచారమ్మకి ఈ సంగతి కాస్త తెలిసిపోయింది. ఆ కొత్తపల్లి నాంచారమ్మ తక్కువ తిందా? ఆ గంగమ్మ మొహాన్ని ఉమ్మేసి చక్కా పోయింది. వెళ్ళండి అమ్మ, వెళ్ళండి. అత్త, మమ్మల్ని వదిలేసి నువ్వు ఒక్కటి వెళ్ళిపోయావత్త. ఇంకా నా కూడెవరు ఎడతారు? సంతకు ఎవరు తీసుకెళ్తారు? గొడ్డలు ఎవరు కుట్టిస్తారు అత్త? లేనిపోనివన్నీ కల్పించి మీ అమ్మని అన్యాయంగా బలి చేశారమ్మా ఆ పాపిష్టాళ్ళు. నువ్వేం దిక్కులేందానో కాదులే అమ్మా. ఉండటానికి ఇల్లుంది, బ్రతకడానికి కొట్టుంది. నువ్వు ఆ కొట్టుని నమ్ముకో అమ్మా. రండి. అమ్మమ్మమ్మ, ఒళ్ళు పొయ్యిలాగా మండిపోతుంది. పాపం తల్లిపోయిన బెంగతో మైదార్ జ్వరం వచ్చినట్టుంది. ఆచార్య గారు, మళ్ళీ రాత్రంతా ఏంటేంటో కలవరించిందండి. నాకు తెలుసురా. ఇదిగో ఇది మెత్తగా రుబ్బి తలకు పట్టేయి. ఈ పొడి పాల కలిపి తాగించు. అర్థమైందా? ఆచార్య గారు, మళ్ళీ 2 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళైనా తీసుకోలేదండి. ఖాళీ కడుపుతో ఉంటే నీరసం వస్తుందిరా ఎదవా. గంజి కాచి లేవంగానే తాగించు. అర్థమైందా? ఏం అర్థమైందో ఏమో, ప్రతిదానికి గంగిరెద్దులాగా తలుపుతావు.